ఓటు వేస్తే పోటు పొడిచారు. హామీలు నమ్మి అప్పుల పాలయ్యాం. కష్టాలు మాకు విహారయాత్రలో ఆయనక. ఇది చంద్రబాబు పాలనపై తిరుపతి ప్రజల మనోగతం. బాబు 2 ఏళ్ల పాలనలో తిరుపతికి ఏ హామీలు నెరవేరాయో, ఆయన పాలనతో అక్కడి జనం ఏ విధంగా స్పందిస్తున్నారో అనే దానిపై సాక్షి స్పెషల్ ఫోకస్. టెంపుల్ సిటీగా తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే 2 సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు తిరుపతిని దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తిరుపతిలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయా, అభివృద్ధి ఏమైనా జరిగిందా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి నగర పరిస్థితి. దేవదేవుడు వెలసిన టెంపుల్ సిటీ అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో ఉందంటున్నారు అక్కడి ప్రజలు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తమ సిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి జనాభా ఏటికేటికి పెరిగిపోతోంది. తిరుపతి మహానగర పాలక సంస్థ పరిధిలోని ప్రస్తుత జనాభా 3,74,000. దాదాపు 52 డివిజన్లు ఉన్న ఈ టెంపుల్ సిటీలో అభివృద్ధి మూరెడు ముందుకెళ్తే బారెడు వెనక్కి వెళ్తున్న చందంగా తయారైంది. గడిచిన 2 ఏళ్లలో తిరుపతికి ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు తిరుపతి వాసులు. అంటే 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు తిరుపతికి చేసింది గుండు సున్నేనో. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ తిరుపతికి ఏమీ చేయడు. కేవలం కోస్తా ప్రాంత ప్రజల సౌకర్యార్థమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప ఇక్కడున్నటువంటి రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి రాయలసీమకు తలమానికమైనటువంటి హాస్పిటల్ మెరుగు చేయడం కానీ, వైద్యం పట్ల బాధ్యతలు తీసుకోవడం కానీ, ఇంకొక రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుపతి కోసం ఎన్నో హామీలు ప్రకటించారు. ప్రపంచంలోనే సుందర నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. స్మార్ట్ సిటీగా మారుస్తానన్నారు. కానీ ఇవేమీ జరగలేదంటున్నారు తిరుపతి వాసులు. తిరుపతి సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి చర్యలు ఎక్కడ తీసుకోలేదు. ఈరోజు తిరుపతికి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతిలో వస్తున్న యాత్రికుల కోసం ఎక్కడ కానీ సౌకర్యాలు కల్పించడానికి పూనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఏదో అభివృద్ధి చేస్తాను, బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆచరణలో ఏమాత్రం వాళ్ళకి ఏమీ ప్రయోజనం జరగలేదు. అభివృద్ధి పక్కన పెడితే తిరుపతిలో ఉన్న పరిస్థితులు మరీ దిగజారాయని చెబుతున్నారు. నగరపాలక సంస్థలోని డివిజన్లన్నీ అధ్వానంగా మారాయంటున్నారు. రాజీవ్ నగర్, జీవకోన, న్యూ ఇందిరానగర్, కొర్లకుంట సహా వందల ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. సంక్షేమ పథకాలైతే రావడం లేదు గాని చెత్తాచెదారమైతే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిందంటున్నారు. దోమలతో గేమలతో జరుగుతున్న చంద్రబాబు ఓట్లేసి గెలిపించాం, ఏమీ చేయలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేది ఏమి చేసేది లేదు. రోడ్డుకి మా రోడ్డుకి సిమెంట్ రోడ్డు కావాలని అడిగినాము, సిమెంట్ రోడ్డు వేయలేదు. కాలువలో చూడు క్లీనింగ్ మీకే తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఓట్లేసి చేపించేస్తాం, అన్నీ చేసినాం, సందు మొత్తం చేసినాం, ఓట్లేసి గెలిపించినాము, ఏమీ చేయలేదు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కాల్వల్లో మురుగు పేరుకుపోతోంది. చెత్తా చెదారం తీసివేసేందుకు కార్పొరేషన్ బండ్లు రాకపోవడంతో చెత్త కుప్పలు కుప్పలుగా పెరిగిపోతోంది. దీంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ఆస్పత్రి పాలవుతున్నామని తిరుపతి మురికివాడ వాసులు ఆవేదన. వాసన ఎక్కువ, పురుగులు, కాలువల్లో పురుగులు, మంచి చెడ్డ ఏమి అసలు ఎత్తటం లేదు. ఎవరు వచ్చి వస్తున్నారు, చూసి వేస్తున్నామమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు అంతే. ఎత్తిన చెత్త కూడా ఎత్తుకుపోయటం లేదు. ఆడేట ఇళ్ళ కాడే ఉండాలి. ఆరోగ్యం అంటే పిల్లకాయలు 3 రోజులకు ఒకసారి హాస్పిటల్కి ఎత్తుకొని పోతున్నాము. చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయామని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ ప్రకారం రుణం మాఫీ అవుతుందని ఆశపడితే ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు. దీంతో వేరే దారి లేక తీసుకున్న రుణం కట్టేందుకు చిన్నా చితకా వ్యాపారాలు పెట్టుకుంటున్నామంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీలు అంటూ మర్చిపోయాడు. డ్వాక్రా రుణాలు రుణమాఫీ చేస్తానన్నాడు. ఆ మాట లేదు. మరి ఏమి ఎందుకని అధికారులు అడిగితే, అధికారులకి వచ్చిన వాళ్ళకి అడిగితే ఏం చెప్తున్నారంటే 30,000 వేసాడు, 30,000 తీసుకోండి, వడ్డీ కట్టండి దానికని చెప్తున్నారు. మరి ఏ విధంగా రుణమాఫీ చేశాడు, ఆయన ఏ విధంగా రుణమాఫీలు చేశానని గొప్పగా మరి మహానాడులో చెప్పుకున్నాడో మాకైతే తెలీదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీస్తున్నారు తిరుపతి మహిళలు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కదా, అంత పేదవాళ్ళు కదా ఉండేదా? ఏదో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంటికో ఉద్యోగం బతకలేదు. కూలికి పోతే కొండగాల, లేకపోతే ఎండగాల, మా బతుకులు మారుగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలున్నా కావాలనే భర్తీ చేయడం లేదని విద్యావంతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీ వాళ్ళు ప్రభుత్వానికి రాశారు 6,700 పోస్టుల్ని మేము భర్తీ
చేస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తిరుగు టపాల్లో రాసిన లేఖ ఏమనంటే మీరు భర్తీ చేయాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఆదాయం ఉన్నా సరే మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలి తప్ప పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకూడదని చెప్పి ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఆచరణలో తిరుపతికి ఏమాత్రం ఒరగబెట్టింది ఏమీ లేదు. భక్తుల ద్వారా తిరుమలకు వచ్చే ఆదాయాన్ని తరలించుకుపోవడమే కానీ అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని సిపిఐ నేతలు మండిపడుతున్నారు. తిరుమల నుంచి చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయల డబ్బులు తరలించుకుపోయి కడప జిల్లాలో ఉండే ఒక గుడికి డబ్బులు ఖర్చు పెట్టడానికి, లేకపోతే రాజధాని నగరంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి, లేకపోతే గోదావరి పుష్కరాలకు ఖర్చు పెట్టడానికి, ఈరోజు కృష్ణా పుష్కరాలకు ఖర్చు పెట్టడానికి మొత్తం ఇక్కడి నుంచి డబ్బు తరలిస్తున్నాడు తప్ప తిరుపతికి కనీస సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి లేదు. ఎంతో పేరున్న తిరుపతిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు తిరుపతి వాసులు. ఈ వీధుల్లో చంద్రబాబు తిరిగితే తాము పడే బాధలు అర్థమవుతాయని అంటున్నారు. తిరుపతి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడుతున్నారు. బాబు పాలనలో వైద్య వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని రాజకీయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఈరోజు తిరుపతిలో రే ఆసుపత్రి, సిమ్స్, వెటర్నరీ, హోమియో, ఆయుర్వేదిక్ ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఆసుపత్రులు ఉన్నా దాంట్లో డాక్టర్లు కొరతున్నారు, నర్సులు కొరతున్నారు, పేషెంట్లు పొనుకోవడానికి బెడ్లు లేవు. మరి వెటర్నరీ హాస్పిటల్ అయితే ఈరోజు ఒక్కొక్క బెడ్ మీద 4, 3, 2 ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని డెలివరీ అయిన కేసులను పండబెట్టే పరిస్థితి వస్తూ ఉంది. అభివృద్ధి హామీలతో అందలమెక్కిన చంద్రబాబు ఇప్పటికైనా చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని తిరుపతి వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఓటు పోటుకు బలికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరస్పాండెంట్ మధు, జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. తిరుపతికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఇక్కడ మాత్రం మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తిరుపతికి వనకూడింది ఏమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి. స్మార్ట్ సిటీ సంగతి దేవుడెరుగు, మురుగు కాలువల గురించి పట్టించుకొని నాది లేడని స్థానికులు మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్టు హరి, రమేష్ రెడ్డిలతో కలిసి మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.